సముద్రం ఒడ్డున ఒక నది తీరాన చెరువు దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. ఏడుస్తుంది. పాప వస్తుంది. చూడు చూడు, నీళ్ళలోంచి ఎవరు వస్తున్నారు? అక్క చూడు చూడు, నీళ్ళలోంచి ఎవరు వస్తున్నారు? అయ్యో, ఎంత అందంగా ఉన్నారు మీరు! ఎంత అందంగా ఉన్నారు మీరు! ఎవరు? ఎంత అందంగా ఉన్నారు మీరు! ఎవరు? అప్పుడు సముద్రంలో సాగర్ నేను సాగర కన్యను, నేను సాగల దారిని, నేను మీతో ఒక్క మాట చెప్పడానికి వచ్చాను. నేను సాగర కన్యను. నా సముద్రంలోకి వచ్చారో మిమ్మల్ని మింగేస్తా. నేను సాగర కన్యను. మెల్లగా సాగర కన్య పాప ఒడ్డున ఏడుస్తున్న పాపను చూడడానికి వచ్చింది. మెల్లగా సాగర కన్య సముద్రంలోకి వెళ్ళిపోయింది. మెల్లగా పాప వెళ్ళిపోయింది. సాగర కన్య మళ్ళీ నీళ్ళలోంచి వస్తుంది. సాగర కన్య నీళ్ళలోంచి బయటకు వస్తుంది పిల్ల చూడడానికి. నా సముద్రంలో బాటిల్ ప్లాస్టిక్ చెత్త వేశారు. మిమ్మల్నిగా చేపల్లాగా మింగేస్తా. నన్ను కలుషితం చేశారో మీ బాటిల్లు నా సముద్రంలో పడేశారో. కన్యను గుర్తుందిగా. మెల్లగా పాపను చూసుకుంటూ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నా. అలా తప్పు. సముద్రం మనకు వర్షం ఇస్తుంది, ఆహారం ఇస్తుంది కదా. మరి